Good morning, dear students. This is P. Sudhakar Babu, lecturer in statistics, KHL Degree College. Students, this is our class number 11 for statistics, 5th semester, paper 5B. So the title of the paper is Quality and Reliability. Already we know it. So now we are going to Unit 4, Acceptance Sampling Plan by Attribute. Today we discuss about double sampling plans. Dodge and Roming have proposed another sampling scheme which is called second sampling method or double sampling procedure. In this method, a second sampling permitted if the first samples fails. If we are not able to take decision based on first sample, then draw second sample and conclude decision on the basis of second sample. The double sampling plan here, n is the lot size, Kaplan is the lot size, N1 is the first sample size, then C1 is the acceptance number for first sample or maximum allowable number of defectives in the first sample. N2 is the second sample size. C2 is the acceptance number for both samples combined. D1 is the number of defective items in the first sample. D2 is the number of defective in the second sample. So, students, Dodge and Romick have proposed another sampling scheme which is called second sampling method or double sampling method. In this method, a second sample permitted if the first samples fails. So, students, మన లాట్ సైజ్ నుంచి శాంపిల్ సెలెక్ట్ చేసిన తర్వాత ఒకవేళ ఫస్ట్ శాంపిల్ అది డిఫెక్టివ్స్ వస్తే కనుక అది ఫెయిల్ అయినప్పుడు సెకండ్ శాంపుల్ అనేది ఇక్కడ పర్మిటెడ్ అవుతుంది. సెకండ్ శాంపుల్ కన్సిడర్ చేస్తారు ఇఫ్ వీఆర్ నాట్ ఏబుల్ టు టేక్ డిసిషన్ బేస్డ్ ఆన్ ఫస్ట్ శాంపుల్. సో దెన్ డ్రా సెకండ్ శాంపుల్ అండ్ కన్క్లూడ్ డిసిషన్ ఆన్ ది బేస్ ఆఫ్ సెకండ్ శాంపుల్. సో ఈ సెకండ్ శాంపుల్ని బేస్ చేసుకుని ఈ డిసిషన్ అనేది తీసుకోవడం జరుగుతుంది. సెకండ్ శాంపుల్ని డ్రా చేసిన తర్వాత దాన్ని బేస్ చేసుకొని ఈ డబుల్ శాంప్లింగ్ ప్లాన్లో సో సెకండ్ శాంపుల్ బేస్ చేసుకుని డిసిషన్ అనేది తీసుకోవడం జరుగుతుంది. సో సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఎన్ అనేది లాట్ సైజ్ అనుకుందాం, క్యాపిటల్ ఎన్. సో N1 అనేది ఫస్ట్ శాంపుల్ సైజ్. సో ఫస్ట్ శాంపుల్ సైజ్. C1 అనేది యాక్సెప్టెన్స్ నెంబర్ ఫర్ ఫస్ట్ శాంపుల్ ఆర్ మ్యాక్సిమం అలవబుల్ నెంబర్ ఆఫ్ డిఫెక్టివ్స్ ఇన్ ది ఫస్ట్ శాంపుల్. సో N2 ఈజ్ ది సెకండ్ శాంపుల్. అంటే ఫస్ట్ శాంపుల్ ఒకవేళ ఫెయిల్ అయితే కనుక సెకండ్ శాంపుల్ అనేది మనం సెలెక్ట్ చేస్తాము. సో ఆ సెకండ్ శాంపుల్కి సంబంధించి యాక్సెప్టెన్స్ నెంబర్ C2. సో ఫర్ బోత్ శాంపుల్స్ కంబైన్డ్. సో D1 ఈజ్ ది నెంబర్ ఆఫ్ డిఫెక్టివ్ ఐటమ్స్ ఇన్ ది ఫస్ట్ శాంపుల్. సో ఫస్ట్ శాంపుల్లో సెలెక్ట్ చేసేటప్పుడు ఒక నెంబర్ ఆఫ్ డిఫెక్టివ్స్ వస్తే అది D1 అయితే D2 అనేది D2 ఈజ్ ది నెంబర్ ఆఫ్ డిఫెక్టివ్స్ ఇన్ ది సెకండ్ శాంపుల్. సో సెకండ్ శాంపుల్ సెలెక్ట్ చేసేటప్పుడు వచ్చినటువంటి డిఫెక్టివ్స్ D2. The work principle of double sampling plan is described as follows. So the working principle of double sampling plan is described as follows. Number one, consider a lot of size n from a production plans. So lot size capital అని మనం కన్సిడర్ చేస్తాం. సో టేక్ ఏ శాంపుల్ ఆఫ్ సైజ్ n1 ఫ్రమ్ ద లాట్. సో ఆ లాట్ నుంచి శాంపుల్ అని n1 అనే శాంపుల్ మనం సెలెక్ట్ చేస్తాము, తీసుకుంటాం. ఇన్స్పెక్ట్ ది ఫస్ట్ శాంపుల్ అండ్ ఫైండ్ అవుట్ ది నెంబర్ ఆఫ్ డిఫెక్టివ్స్ ఐటమ్స్. సో ఆ ఫస్ట్ శాంపుల్ని మనం ఇన్స్పెక్ట్ చేస్తాం, అంటే అక్కడ నెంబర్ ఆఫ్ డిఫెక్టివ్స్ ఏమైనా వస్తాయి అనేది చూస్తాం. ఇన్ కేస్ ఒకవేళ వస్తే లెట్ ఇట్ బి D1. ఇఫ్ D1 లెస్ దాన్ ఈక్వల్ C1, యాక్సెప్ట్ ది లాట్ అండ్ రీప్లేస్ ది బ్యాడ్ ఐటమ్స్ బై స్టాండర్డ్ ఐటమ్స్. స్టూడెంట్స్, ఇది లాస్ట్ క్లాస్లో మనం నేర్చుకున్నాం సింగిల్ శాంప్లింగ్ ప్లాన్ నుంచి. సో సింగిల్ శాంప్లింగ్ ప్లాన్లో
డి లెస్ దాన్ ఈక్వల్ టు సి అయితే కనుక లాట్ అనేది యాక్సెప్ట్ అవుతుంది. సో బ్యాడ్ ఐటమ్స్ ఏవైతే ఉంటాయో వాటితో నాన్ డిఫెక్టివ్ ఐటమ్స్ రీప్లేస్ చేయాల్సి ఉంటుందని మనం నేర్చుకున్నాం. సో అంటే ఇక్కడ వరకు సింగిల్ శాంప్లింగ్ ప్లాన్ ప్రొసీజర్ని మనం తెలుసుకోవచ్చు. ఇక్కడ వరకు సింగిల్ శాంప్లింగ్ ప్లాన్ అని మనం తెలుసుకోవచ్చు. D1 లెస్ దాన్ ఈక్వల్ టు C1 యాక్సెప్ట్ ద లాట్ అండ్ రీప్లేస్ ద బ్యాడ్ ఐటమ్స్ బై స్టాండర్డ్ వన్స్. అయితే ఇది మనం డబుల్ శాంప్లింగ్ ప్లాన్లో ఉన్నాం కాబట్టి, డబుల్ శాంప్లింగ్ ప్లాన్ గురించి తెలుసుకుంటున్నాం కాబట్టి, సో సెకండ్ శాంపుల్ మీద బేస్ అయి ఉంటుంది. కాబట్టి ఇక్కడ వచ్చేటువంటి డిఫెక్టివ్ని D1 అనుకున్నాం, యాక్సెప్టెన్స్ నెంబర్ C1 అనుకున్నాం. సో ఫిఫ్త్ పాయింట్, ఇఫ్ D1 greater than C2, reject the lot and apply 100% inspection in the lot. సో సెకండ్ శాంపుల్ మనం D1 గ్రేటర్ దాన్ C2 అయితే రిజెక్ట్ ది లాట్ అనేది రిజెక్ట్ అవుతుంది. సో అప్లై 100% ఇన్స్పెక్షన్ ఇన్ ది లాట్, రిమూవ్ ఆల్ బ్యాడ్ ఐటమ్స్ అండ్ ఇంక్లూడ్ స్టాండర్డ్ వన్స్ టు అడ్జస్ట్ ది లాట్ సైజ్ యాజ్ ఎన్. సో బ్యాడ్ ఐటమ్స్ అన్నిటిని కూడా మనం రిమూవ్ చేయాల్సి ఉంటుంది. సో స్టాండర్డ్స్ వన్స్తో వాటిని అడ్జస్ట్ చేయాల్సి ఉంటుంది. సో ఇఫ్ C1 ప్లస్ 1 less than D1 less than or equal to C2, then take a second sample of size N2. అంటే ఇక్కడ మనం సెకండ్ శాంపుల్ అనేదాన్ని మనం సెలెక్ట్ చేస్తున్నాం. సో ఈ C1 అనేది ఏంటంటే ఫస్ట్ శాంపుల్ యొక్క యాక్సెప్టెన్స్ నెంబర్ +1 less than D1 less than or equal to C2. So then take a second sample of size N2 from the remaining lot. So ఫస్ట్ శాంపుల్ సెలెక్ట్ చేయటం అయిపోయింది. సో రిమైనింగ్ లాట్ నుంచి సెకండ్ శాంపుల్ అనేది మనం సెలెక్ట్ చేస్తున్నాం. సో ఇఫ్ D1 plus D2 less than or equal to C2, accept the lot and replace the bad items by standard items. సో ఇక్కడ D1 ఫస్ట్ శాంపుల్ సెలెక్ట్ చేసినప్పుడు వచ్చిన డిఫెక్టివ్స్ ప్లస్ D2 ఇప్పుడు సెకండ్ శాంపుల్ సెలెక్ట్ చేస్తున్నప్పుడు వచ్చినటువంటి డిఫెక్టివ్స్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు C2 అయితే దాన్ని యాక్సెప్ట్ ది లాట్. సో ఆ బ్యాడ్ ఐటమ్స్ని మనం రీప్లేస్ చేయాల్సి ఉంటుంది స్టాండర్డ్ ఐటమ్స్తో. సో ఇన్ కేస్ ఇఫ్ D1 plus D2 గ్రేటర్ దాన్ C2 అయితే రిజెక్ట్ ది హోల్ లాట్. సో లాట్ అంతా కూడా రిజెక్ట్ చేయడం జరుగుతుంది. సో అలా లాట్ రిజెక్ట్ చేసినప్పుడు ప్రొడ్యూసర్కి లాస్ అనేది వస్తుంది అనమాట. సో ద రిజెక్ట్ హోల్ లాట్ అండ్ అప్లై 100% ఇన్స్పెక్షన్. సో అప్పుడు 100% ఇన్స్పెక్షన్ అనేది అప్లై చేయవలసి ఉంటుంది. రీప్లేస్ డిఫెక్టివ్ ఐటమ్స్ బై స్టాండర్డ్ ఐటమ్స్. దిస్ వర్కింగ్ ప్రిన్సిపల్ ఆఫ్ డబుల్ శాంప్లింగ్ ప్లాన్ ఈజ్ ఎగ్జిబిటెడ్ ఇన్ ది ఫాలోయింగ్ చార్ట్. సో ఈ డబుల్ శాంప్లింగ్ ప్లాన్ని ప్రిన్సిపల్ మనం ఆ ఫ్లో చార్ట్లో మనం చూడవచ్చు. ఇక్కడ చూస్తున్నాం, ఫ్లో చార్ట్ చూస్తున్నారు మీరు చూడండి. సెలెక్ట్ ది ఫస్ట్ శాంపుల్ సైజ్ N1. సో ఫస్ట్ శాంపుల్ని సెలెక్ట్ చేశాడు. కౌంట్ ద నెంబర్ ఆఫ్ డిఫెక్టివ్స్ D1 డ్యూరింగ్ టైం T. సో చూడండి ఇక్కడ డిఫెక్టివ్ ఐటమ్స్ని కౌంట్ చేశాడు. ఫస్ట్ శాంపుల్ సెలెక్ట్ చేశాడు, డిఫెక్టివ్ ఐటమ్స్ని కౌంట్ చేశాడు. సో ఇక్కడ D1 లెస్ దాన్ ఈక్వల్ టు C1. సో యాక్సెప్ట్ ద లాట్ యాక్సెప్ట్ అవుతుంది. ఇక్కడ D1 గ్రేటర్ దాన్ C2 రిజెక్ట్ ది లాట్ అవుతుంది. సో C1 లెస్ దాన్ D1 లెస్ దాన్ C2 సెలెక్ట్ ఏ సెకండ్ శాంపుల్ ఆఫ్ సైజ్ N2. అంటే ఇక్కడ వరకు ఫస్ట్ సింగిల్ శాంప్లింగ్ ప్లాన్ అనుకోవచ్చు. సో ఇక్కడ సెకండ్ శాంపుల్, ఇప్పుడు ఫస్ట్ శాంపుల్ మనం సెలెక్ట్ చేసినప్పుడు లాట్ ఒక ఇన్ కేస్ ఆఫ్ రిజెక్ట్ అయింది అనుకుంటే కనుక సెకండ్ శాంపుల్ ఇక్కడ బేస్ చేస్తున్నాం. సో C1 లెస్ దాన్ D1 లెస్ దాన్ C2 సెలెక్ట్ ఏ సెకండ్ శాంపుల్ ఆఫ్ సైజ్ N2. కౌంట్ ద నెంబర్ ఆఫ్ డిఫెక్టివ్స్ D2. సో నెంబర్ ఆఫ్ డిఫెక్టివ్స్ ఎన్నో వచ్చింది మనం కౌంట్ చేస్తున్నాం. సో ఇన్ కేస్ D1 plus D2 less than or equal to C2, accept the lot. So D1 plus D2 less than or equal to C2, accept the lot. So D1 plus D2 greater than C2, then reject the lot. సో స్టూడెంట్స్, ఒకవేళ మీరు ఒక కంపెనీకి వెళ్ళి ఏదైనా ప్రోడక్ట్ని మీరు తీసుకోవాలనుకుంటే కనుక
మీరు అక్కడ కొంత లాట్ అనేది మీ ముందు వేయటం జరుగుతుంది. ఆ లాట్ నుంచి మీరు శాంపిల్స్ అనేవి సెలెక్ట్ చేస్తారు. సో, ఫస్ట్ శాంపిల్ సెలెక్ట్ చేసినప్పుడు ఒకవేళ మీరు సెలెక్ట్ చేసినటువంటి ఆ శాంపిల్ నుంచి యాక్సెప్టెన్స్ కంటే రిజెక్టింగ్స్ ఎక్కువొచ్చినాయి అనుకోండి. అది జనరల్‌గా మనం ఆలోచిస్తాం. మీరు కొనుక్కున్నటువంటి వస్తువులో డిఫెక్ట్ ఉన్నటువంటి వస్తువులు ఎక్కువొస్తే, ఆ లాట్ మొత్తాన్ని కూడా మీరు రిజెక్ట్ చేస్తారు. వాటిని చెక్ చేసేటప్పుడు ఈ శాంప్లింగ్ ప్లాన్స్ మనం అప్లై చేస్తాం అన్నమాట. ఎక్కువ పీస్ వచ్చినాయంటే గనక ఒకవేళ 10 పీసెస్ తీశారు. ఆ 10లో 5 అవి ఉన్నాయి. 5 ఇవి ఉన్నాయి. 5 ఇఫ్ ఇవి యాక్సెప్టెన్స్ పీసెస్ కంటే ఎక్కువ ఉన్నాయనుకోండి. అప్పుడు 10 పీసెస్‌లో 6 పీసెస్ వచ్చినాయంటే ఇంకా 100 పీసెస్‌లో ఎన్నొస్తాయనే ఒక మీరు ఒక థింక్ చేసి వెంటనే ఆ లాట్ అనేది రిజెక్ట్ చేస్తారు. ఒకవేళ ఇక్కడ ఇక్కడ యాక్సెప్టెన్స్ D1 > C1 అయితే గనుక అప్పుడు మీరు లాట్‌ని ర్ యాక్సెప్ట్ చేయొచ్చు. ఎక్కువైతే గనుక రిజెక్ట్ చేస్తారు. డిఫెక్టివ్ పీసెస్ ఎక్కువుంటే మీరు రిజెక్ట్ చేస్తారు. ఇన్ కేస్ D1 > C1 అయితే యాక్సెప్ట్ ది లాట్. సో, అప్పుడు తర్వాత ప్రొసీజర్ ఏంటంటే మీరు రిమైనింగ్ లాట్ నుంచి సెకండ్ శాంపుల్ అనేది మీరు సెలెక్ట్ చేస్తారు. సో, దాని మీద డిపెండ్ అయ్యి ఉంటాయి. ఒక 10 ఐటెమ్స్ తీశారు. దాంట్లో డిఫెక్టివ్స్ వచ్చినాయి. వెంటనే ఆ డిఫెక్టివ్ ఆహ్, రిమైనింగ్ లాట్ నుంచి మరలా సెకండ్ శాంపుల్ అనేది మీరు సెలెక్ట్ చేస్తారు. ఇంకో 10 పీసెస్ లేదా 20 పీసెస్ తీస్తారు. దాంట్లో కూడా మీకు గ్రేటర్ థాన్ అంటే ఇక్కడ చూడొచ్చు D1 + D2 > C2 అయితే అప్పుడు ఇక హోల్ లాట్ అంతా కూడా మీరు రిజెక్ట్ చేస్తారు. సో, ఈ ఫ్లో చార్ట్ ద్వారా మనం దాన్ని తెలుసుకోవచ్చు. నెక్స్ట్ OC, ASN and ATA for double sampling plans. So, consider a double sampling plans. Capital N, N1, C1, N2, C2. So, already we know the capital N. So, here N is a lot size. So, N1, N2 are fixed first and second sample size respectively. C1 and C2 are acceptance number corresponding to first and both combined samples respectively. The construction of OC curve for double sampling plan is very cumbersome since the selection of second sample depends upon the number of nature of first sample. Let X be the number of defectives in the first sample. If X lies between 0 and C1, then we accept the lot and find the probability acceptance. This implies that there is no chance to select second sample. We know that the probability of getting X defective with fraction defective P is G of X comma P. The number of defectives X follows hypergeometric distribution and its probability mass function is given by summation X is equal to 0 to C1 NPX N minus NP C N1 minus X whole divided by capital N C N1. Suppose number of defectives X in the first sample satisfy the inequality C1 plus 1 less than or equal to X less than or equal to C2. B selected second sample of size N2. After inspecting the second sample and observe that there are Y defectives. In this stage, we have to construct the conditional probability of Y defectives in the second sample. When there are X defectives in the first sample, let it be H of Y comma P by X. The number of ways of selecting Y defectives from NP minus X defectives is NP minus X C Y. In the second sample, there are N2 minus Y non-defectives and N minus N1 minus NP minus X non-defectives are available in the lot. Okay. And the number of ways of selecting N2 minus Y non-defectives from capital N minus small n1 minus n2 minus x. Non-defectives is capital N minus small n1 minus np minus x c n2 minus y.
Finally, the sample of size n2 is selected from the remaining lot n minus n1. In this case, the number of ways selecting n2 units is n minus small n1 c n2. By using the above statements, the conditional probability of y defectives in the second sample when there are x defectives in the first sample is obtained as h of y comma p by x is equal to np minus x c y n minus small n1 minus np minus x c n2 minus y divided by capital N minus n1 c n2. Let p of a to be the probability of acceptance in the second sample under the condition that x defectives in the first sample and y defectives in the second sample. Based on the non-acceptance in the first sample with x defectives, p a2 is equal to summation double summation g of x comma p into h of y comma p by x. By using the equation 1 2 in equation 4, we get p of a2 is equal to summation y is equal to 0 to c2 minus x summation c1 plus 1 to c2 np minus x cx n minus np cn1 minus x np minus x cy n minus n1 minus np minus x c n2 minus y divided by n n1 into n minus n1 c n2.